హాయ్ అండి. ఇవాళ ఎగ్ బజ్జీ చేస్తున్నాను. చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కోడిగుడ్లని చక్కగా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కోడిగుడ్లు ఉడకపెట్టేసాను. ఇవి కొంచెం చల్లారిపోయినాయి. ఇప్పుడు దీని మీద ఉన్న పెంకు మొత్తం పోయేటట్టు నీట్‌గా తీసుకోవాలి. ఈ విధంగా పైన పీలంతా తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కోడిగుడ్లన్నీ ఈక్వల్‌గా ఉడకాలి అనుకుంటే, పగలకుండా ఉడకాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసి ఉడకపెడితే కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ వాము ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ తినే సోడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా మీరు కలుపుకుంటూ ఆ టెక్స్చర్ని చూసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారిగా వేస్తే పిండి పల్చగా అయిపోయిందనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. కోడిగుడ్డుకి కోటింగ్ అనేది సరిగ్గా పట్టదన్నమాట. బాగా పల్చగా పడుతుంది కోటింగ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కోడిగుడ్డుని ఒక్కసారి పిండిలో ముంచుకొని చూసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా అస్సలు పిండి అనేది వేలాడబడట్లేదు. చిక్కగా సరిపడేటట్టుగా ఉంది. ఆయిల్ అనేది ఇలాగా లోతాటి గిన్నెలో తీసుకుంటే బజ్జీ అనేది పర్ఫెక్ట్‌గా, ఎగ్ బజ్జీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండి వేసుకొని చూసుకోండి. పైకి తేలింది అనుకుంటే ఆయిల్ కాగిపోయిందన్నమాట అర్థం. ఇప్పుడు మనం ఒక్కొక్క కోడిగుడ్ని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని బజ్జీల్లాగా వేసుకోవాలి. చాలామంది ఆయిల్ అనేది కడాయిలో వేసేసి ఫ్రై చేస్తూ ఉంటారు. కడాయి వెడల్పుగా ఉండటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. సో ఇలా లోతుపాటి గిన్నె తీసుకుంటే మనం తక్కువ ఆయిల్లోనే బజ్జీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ చేసుకోవచ్చు. చూసారా కోటింగ్ అనేది ఎంత చక్కగా పట్టిందో. ఈ విధంగా మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలనుకుంటే అన్ని కోడిగుడ్లు ఈ విధంగా పిండిలో డిప్ చేసేసుకొని ఈ విధంగా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఆ పల్లి ఆయిల్ వాడేటట్టయితే గనక కొంచెం గిన్నె పెద్దది పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది పొంగిపోతూ ఉంటుందన్నమాట. చూసారా ఈ విధంగా అన్నీ ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంత పిండి మిగులుతుంది కదండీ! ఆ కొంత పిండిని చాలామంది వేస్తే ఉల్లిపాయ వేసి పకోడీ వేసేస్తారు. లేదు అనుకుంటే ఒక బంగాళదుంప స్లైసెస్‌లా కట్ చేసేసి మనకి బజ్జీల్లాగా వేసేస్తారు. అలా కాకుండా ఇలా మిగిలిన పిండిలో ఒక ఉల్లిపాయి, ఒక బంగాళదుంప 2 సన్నగా తరిగి వేసేసి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మనం చిన్న చిన్న పకోడీ ముద్దల్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్ పకోడీ వేరే టేస్ట్ ఉంటుంది. మనకి బంగాళదుంపతో వేసే బజ్జీ వేరే టేస్ట్ ఉంటుంది కదా! ఈ 2 కలిపి ఒక్కసారి ఇట్లా మిగిలిన పిండితో వేసి చూడండి. అవసరమైతే మీరు కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా వేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, ఎగ్ బజ్జీలు, వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా ఆ లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చుట్టూ ఒక పక్కన పిండి అంటుకోకుండా కాకుండా చుట్టూ ఈక్వల్‌గా కోట్ అయిందనమాట పిండి అనేది. ఇక్కడ అర్థమైపోతుందండి బజ్జీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందనేది. ఈ విధంగా అన్నీ స్లైసెస్‌గా కట్ చేసుకొని పైన కొద్దిగా మసాలా కారం చల్లుకోవాలి. మసాలా కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ కొద్దిగా, అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని పైనుంచి నిమ్మరసం చల్లుకొని తింటే ఆహా అద్భుతం అనమాట. బయట ఇదే కాస్ట్‌కి మనం ఒకళ్ళు తింటే ఇంట్లో నలుగురికి చేసి పెట్టచ్చు. ఇంట్లోనే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.